రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల దృష్టిలోని పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. బీఆర్ఎస్ ఎంత శత్రువు, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే అంటున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు శాసనసభలో అయితే 2024-25 సంవత్సరానికి సంబంధించి అయితే బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 2,75,891,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అయితే ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అభిప్రాయం తెలపడానికి మనతో నిర్మల్ శాసనసభ్యులు ఉన్నారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి మరణం చేస్తున్నాం. సార్ నమస్తే, చెప్పండి ఈరోజు బడ్జెట్ ఏ విధంగా ఉంది, దీనిపైన మీ అభిప్రాయం? ఇది ఓటన్ అకౌంట్ బడ్జెట్, పూర్తి బడ్జెట్ కాదు. కానీ దీంట్లో కూడా వారు ఒక రాజకీయ ప్రసంగం చేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు తప్ప ఇది పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ ప్రసంగం ఇచ్చినట్టుగానే ఉన్నది. ఎక్కడ కూడా వారు ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు. 412 హామీలు ఉన్నాయి. 412 హామీల గురించి ఎక్కడ మాట్లాడకుండా కేవలం వారు ఎంతసేపు నేను బడ్జెట్ ప్రవేశపెట్టాను బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నారు. కానీ ఈ బడ్జెట్లో రైతుకు రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి 35 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వారి నిరుద్యోగ భృతి సంగతి లేదు. వారు ఇచ్చినటువంటి అంకెలు కూడా సపోజ్ ఇందిరమ్మ ఇల్లు అంటే దానికి 20,000 కోట్లు 21,000 కోట్లు అవుతున్నాయి, 20,500 కోట్లు అవుతున్నాయి. మరి దానికి గాను 7,000 కోట్లు అలొకేట్ చేశారు. మరి అదేదో 3 సంవత్సరాల్లో అంచెలుగా చేస్తాము అని చెప్పకుండా ఒకేసారి 3,500 ఇళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా అంకెలకు సంబంధం లేనటువంటి బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాము. ఈ బడ్జెట్ అంతా కూడా డొల్లా బడ్జెట్. కేవలము కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని అడ్డంకి పెట్టేసుకొని బికాజ్ వాళ్ళు బడ్జెట్ అలొకేట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఫుల్ బడ్జెట్ పెట్టలేదు, వాళ్ళు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతామనేది రెడిక్యులస్. అది ఏ రాష్ట్రంలో లేని విధానాన్ని ఇక్కడ పెట్టేసి దానికి సంబంధం లేకుండా ఈరోజు వాళ్ళు టైం బై చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా, ఎందుకంటే వాస్తవాలన్నీ బయటకు వస్తే, వాస్తవ డిస్కషన్స్ వస్తే అది మన రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రమాదం అని చెప్పేసి భావించి వాళ్ళు ఈరోజు ఒక రాజకీయ ప్రసంగం చేసి ఇది కూడా నాకు తెలిసి రేపు ఒకటే రోజు నడిపేట్టున్నారు. తర్వాత కూడా నడిపే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఈరోజు దీని మీద చర్చ పెట్టిన పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఇంతకన్నా శోచనీయం ఇంకోటి లేదు. అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్పిన విధంగానే ఒక శాసనసభను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు సోమవారం రోజు ఏ విధంగా ముందుకు పోతారు చర్చల్లో? సోమవారం చూస్తారు కదా మీరు. సోమవారం మా స్టాండ్ ఏందో మేము ఎట్లా మాట్లాడుతామో మీరు చూస్తారు కదా. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి మాకు టీఆర్ఎస్ ఎంత శత్రువో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే శత్రువు. ఇద్దరిని కూడా మేము ఒకటే విషయం చెప్తాం, ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడతాం. అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు బడ్జెట్ అనంతరం కానీ రానున్న రోజులలో చూడండి, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడలేదు. ఎప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయలు సాయం చేసింది. మొన్న కూడా నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా డిస్పారిటీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బడ్జెట్ అలొకేషన్లో చాలా హంబుల్గా ఉంటుందని చెప్తే. అంటే గత ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే మనం చాలా వరకు నష్టపోయినామని చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం అయితే ఇప్పటికే మోడీ గారిని కలవడం కానీ అన్ని శాఖల మంత్రులను కూడా కలవడం జరిగింది. తద్వారా మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారు ఇక్కడ అభివృద్ధికి రాష్ట్రం తరఫున? చూడండి, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అభివృద్ధి అంశంలో కానీ రాష్ట్రాల అంశంలో కానీ చాలా స్పష్టతతో వారికి రావాల్సినటువంటి నిధులు, వారి హక్కుల్ని వారు ఎప్పుడు కూడా ఇస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు రావాల్సిన హక్కులు, మీకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. మాకు ఆ డిస్పారిటీ ఉండదు. మాకు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మనుషులు, భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మేము గౌరవిస్తాం, అన్ని రాష్ట్రాలను గౌరవిస్తాం. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎప్పుడు కూడా డిస్పారిటీతో ఉండకుండా అన్ని రాష్ట్రాలను సమాన న్యాయంతో చూస్తాం. కాబట్టి ఈరోజు తెలంగాణకు కూడా రావాల్సినటువంటి బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఖచ్చితంగా నిధులు వస్తాయి. కాకపోతే మీలో క్లారిటీ లేదు. 412 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 412 హామీలలో ఏ హామీ కూడా ఈరోజు నెరవేర్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అరకొర నిధులతోటి ఈరోజు మేకపోతు గాంభీర్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు తప్ప వాస్తవంగా 412 హామీలు వాళ్ళు నిజంగా నెరవేర్చలేరని తెలియజేస్తా ఉన్నాం. రైట్, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ గతంలో ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా ఇచ్చినటువంటి బడ్జెట్ వాళ్ళు ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో అయితే కొంత స్పష్టత ఇవ్వలేదని అయితే మనతో మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ముఖ్యంగా కేవలం 6 గ్యారంటీ స్కీమ్లను మినహాయిస్తే మిగతా 412 గ్యారంటీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే స్పందించాలని చెప్పేసి కూడా మహేశ్వర్ రెడ్డి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సంజుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.